మధుర మీనాక్షి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన శివ పార్వతుల శక్తివంతమైన అతిపెద్ద ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. 2020లో ప్రపంచ 7 వింతల్లో మీనాక్షి టెంపుల్ చోటు దక్కించుకుంది. ప్రపంచ వింతలలో 30వ స్థానంలో ఈ ఆలయం నిలిచింది. ఈ దేవాలయాన్ని మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం అని కూడా పిలుస్తారు. మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి మరియు హిందువులు పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ ఆలయ ప్రాముఖ్యత విషయానికి వస్తే ఈ ఆలయం స్వయంగా మీనాక్షి దేవతకి అంకితం చేయబడింది. మీనాక్షి అమ్మవారు పార్వతీదేవి అవతారంగా నమ్ముతారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా సంతానోత్పత్తి, శ్రేయస్సు మరియు ఆనందం యొక్క దేవతగా పూజిస్తారు. అలాగే ఈ ఆలయం శివుని స్వరూపంగా పూజించబడే సుందరేశ్వరుడికి కూడా అంకితం చేయబడింది. లయకారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని ఉంటారు. ఒక చారిత్రక హిందూ ఆలయమైన ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మధురై పవిత్ర నగరం వద్ద ఉంది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు 2 బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంటుంది. ఇది అద్భుతమైన శిల్ప చిత్రకళా రీతులలో కనువిందు చేస్తోంది. వైగై నదీ తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయాన్ని 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ప్రస్తుత రూపం 1600వ సంవత్సరంలో నిర్మించబడిందని కూడా చెప్పబడింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిని ప్రతిబింబించే సున్నితమైన వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అనేక మండపాలు లేదా మందిరాలు ఉన్నాయి. ఇక క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడతాయి. 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్పబడే ఈ దేవాలయంలో 1000 స్తంభాల హాలు అత్యంత ప్రముఖమైన మండలాలలో ఒకటి. ఈ హాలు 985 స్తంభాలతో అలంకరించబడి ఉంది. వీటిలో ప్రతి ఒక్కటి వివిధ దేవతల యొక్క క్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంటుంది. ఆలయ ప్రధాన గర్భగుడిలో మీనాక్షి దేవి మరియు సుందరేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. మీనాక్షి విగ్రహం బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉండగా పార్వతీదేవి యొక్క అత్యంత అందమైన విగ్రహాలలో ఒకటిగా దీనిని నమ్ముతారు. సుందరేశ్వరుని విగ్రహం లింగం రూపంలో చిత్రీకరించబడింది. అలాగే శివుని యొక్క అత్యంత శక్తివంతమైన ప్రాతినిధ్యాలలో ఒకటిగా నమ్ముతారు. ఈ ఆలయంలో గణేశుడు, మురగన్, విష్ణు వంటి దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ప్రధానంగా ఇది మీనాక్షి దేవత మరియు సుందరేశ్వర్ల వివాహం జరిగిన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ ఆలయం దేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తూ ఉత్సవాలకు గొప్ప వేడుక స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మీనాక్షి తిరుకళ్యాణం. ఇది తమిళ నెల చిత్తిరై అంటే ఏప్రిల్ మే నెలలో జరుపుకుంటారు. తిరుకళ్యాణ్ అంటే మీనాక్షి దేవి మరియు సుందరేశ్వర్ల వివాహ మహోత్సవం. ఇది దేశంలోని అత్యంత విస్తృతమైన పండుగలలో ఒకటి. అలాగే రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి కళ్యాణం లాగే అవని మూలోత్సవం కూడా ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేస్తారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని మధురై నగరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మధురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి 7 గంటల ప్రయాణం చేయవలసి ఉంటుంది. చెన్నై, మధురై మధ్య వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది. అలాగే మధురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచి, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రోజు విమాన సర్వీసులు ఉంటాయి. మధురైకు దేశంలోని ప్రధాన ప్రాంతాల నుంచి కూడా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది.